హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిజైనర్ బ్లౌజ్ని ఎలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేయాలో నేర్చుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ క్లాత్ని 1 మీటర్ 1 మీటర్ చొప్పున 2 క్లాత్లు తీసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ కాటన్ తీసుకున్నానండి. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేద్దాం. సో ఇది వెస్ట్ 30 ఇంచెస్ అండ్ చెస్ట్ 36 ఇంచెస్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో మరి బ్యాక్ పార్ట్ పొడవు 14.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా అటు సైడు ఇటు సైడు మార్క్ చేసుకొని డ్రా చేసుకోవడం వల్ల లైన్ అనేది స్ట్రైట్గా వస్తుందండి. మనకి హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఉంటుంది. స్ట్రైట్ లైన్ నీట్గా వస్తుంది. సో ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే కింద వైపున కూడా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా చేయడం వల్ల హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా వస్తుందండి. సో ఆర్మ్ హోల్ 6 ఇంచెస్కి డ్రా చేస్తున్నాను. సో ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. అలాగే నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత మార్క్ చేసుకోండి. సో 9 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా చూసుకొని అటు సైడు ఇటు సైడు మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ని మార్క్ చేసుకుందాం. 36 బ్లౌజ్ కాబట్టి 36 డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ వస్తుందండి. సో 9 ఇంచెస్ అండ్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు వెస్ట్ 30 ఇంచెస్ కాబట్టి 30 డివైడెడ్ బై 4 చేస్తే 7.5 ఇంచ్ వస్తుంది. అలాగే ఇక్కడ టక్స్ కోసం 1 ఇంచ్, అలాగే సీమ్ అలవెన్స్ అంటే ఖర్చుల కోసం 2 ఇంచులు మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న వాటిని ఇలా స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్ అండ్ అలాగే చంక రౌండ్ తీసుకుందాం. ఇలాంటి ఆర్మ్ స్కేల్ ఉంటే చంక రౌండ్ డ్రా చేసుకోవటం చాలా ఈజీ అవుతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు వెస్ట్ పార్ట్లో టక్స్ని మార్క్ చేసుకుందాం. సో ఇలా ఖర్చుల కోసం వదిలేసి రిమైనింగ్ మెజర్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్గా హాఫ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి 4 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. సో ఇప్పుడు అటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాం కదండి. వాటిని ఇలా స్కేల్ సహాయంతో లైన్ అనేది డ్రా చేసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు నెక్ని డ్రా చేసుకుందాం. సో నెక్ వచ్చేసి నేను రౌండే తీసుకున్నానండి. సో ఇప్పుడు మనం ఎలా డ్రా చేసామో ఆ విధంగా కట్ చేసుకుందాం. అంతేనండి, సింపుల్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. సో ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ మనం 14.5 ఇంచెస్ తీసుకున్నాం కదండి. ఇక్కడ 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచ్కి మార్క్ చేసుకుందాం. సో ఇలా హెచ్చు తగ్గు లేకుండా మనం 15 ఇంచ్కి మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. సో ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేశాక సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా మార్క్ చేసామో అదే విధంగా షోల్డర్ 6 ఇంచెస్ అండ్ ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుందాం. సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా మెజర్ చేసి మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా మార్క్ చేసి ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు చెస్ట్ 9 ఇంచెస్కి అండ్ అలాగే
ఖర్చుల కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు వెస్ట్ 7.5 ఇంచ్ కదండి. సో 7.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మనం టక్స్ తీసుకుంటాం. సో టక్స్ కోసం 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. ఇక్కడ నెక్ పొడవు నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. సో 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం మార్క్ చేసుకుందాం. సో వెస్ట్ దగ్గర 3.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే పైనుంచి టక్స్ పాయింట్ 10.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడైతే 10.5 ఇంచ్ మార్క్ చేసుకున్నామో అక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టక్స్ పాయింట్ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదండి. 1.5 ఇంచ్కి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ స్కేల్ సహాయంతో ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇలా ప్రిన్స్ కట్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదండి. అక్కడ 1.5 ఇంచ్కి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇలా ఆర్మ్ స్కేల్తో సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఈ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. సో నేను కటింగ్ చేసేటప్పుడు అది చెప్తాను. సో ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదండి. అదే విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటాం ఖర్చుల కోసం. సో ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసుకుందాం. సో ఆర్మ్ రౌండ్ డ్రా చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని మనము చంక రౌండ్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది 4.5 ఉంది కదండి. ఇటు సైడ్ కూడా 4.5 ఎగ్జాక్ట్గా మనకి రావాలి. సో అలా రానప్పుడు మనం ఎక్కడికైతే వచ్చి ఉంటుందో అలా మార్క్ చేసుకొని ఇలా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని కట్ చేయాలి. సో ఈ పార్ట్ అనేది కట్ చేసేస్తున్నాం. సో ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడికి వస్తే మనకి కరెక్ట్గా ప్రిన్స్ కట్ అనేది కూర్చుంటుందండి. నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఎలా కట్ చేయాలో నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ని అరేంజ్ చేసి మనం ఎలా కట్ చేసామో ఒక 1/2 ఇంచ్ వదులుకొని సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేద్దాం. సో ఫస్ట్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అరేంజ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఖర్చు కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత మరి మనం ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటాం. ఎప్పుడైనా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. సో మనం నెక్ ప్యాటర్న్ కట్ చేసుకోవడానికి క్యాన్వాస్ తీసుకుందాం. సో ఇలా మనం క్లాత్ లైనింగ్ క్లాత్లో ఎలా అయితే మెజర్ చేసి తీసుకున్నామో అలాగా 3 ఇంచెస్కి అలాగే
నెక్ పొడవు 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కింద వైపు నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. సో ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఈ లైన్ డ్రా చేసుకున్న దగ్గర 3 ఇంచెస్ ఉంది కదండి, 1.5 ఇంచ్ కంటే ఎక్కువ అంటే 1.75 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కింది వైపున మనం 1/2 ఇంచ్ అవుట్ సైడ్కి అంటే మనం 3 ఇంచ్ తీసుకున్నాం కదండి, 3.5 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ కర్వ్ లైన్ని డ్రా చేసుకుందాం. సో ఇలా ఆర్మ్ స్కేల్ని యూజ్ చేసి డ్రా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. షేప్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ పైన ఈ క్యాన్వాస్ని ఉంచి స్టిచ్ చేసుకోవాలి. సో అది ఎలా అరేంజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదండి, 7 ఇంచెస్ కంటే మనం ఎక్కువ తీసుకున్నాం కదా, ఆ క్యాన్వాస్ని కట్ చేసి ఇలా మిడిల్కి ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. సో ఇలా ఫస్ట్ లైనింగ్ క్లాత్ని తీసుకొని దానిపైన మనం క్యాన్వాస్ నెక్ డ్రా చేసుకున్నాం కదండి, ఆ క్యాన్వాస్ని ఉంచుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్కి కింద భాగాన వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోవాలి. సో ఇలా ఎగ్జాక్ట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ క్యాన్వాస్ లైనింగ్ క్లాత్ కదలకుండా మిడిల్లో ఒక స్టిచ్ అనేది స్టిచ్ చేసుకుందాం. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్గా మిడిల్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన మనకి నెక్ అనేది నీట్గా వస్తుంది. సో అటు సైడు ఇటు సైడు ఎగ్జాక్ట్గా వస్తుందండి. సో ఇప్పుడు మనం థ్రెడ్స్ అనేది నేను ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా థ్రెడ్స్ తీసుకొని ఈ కార్నర్ పాయింట్లో ఎగ్జాక్ట్గా అరేంజ్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ సైడ్ కూడా ఇంకొక థ్రెడ్ని ఈ పాయింట్ దగ్గర చూపిస్తున్న పాయింట్ దగ్గర ఉంచి ఇక్కడ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పైకి కనిపించకుండా ఉంటుంది. మనకి నెక్ దగ్గర థ్రెడ్స్ అనేది నీట్గా వస్తుందండి. నేను స్టిచ్ చేశాక మీకు ఫైనల్ లుక్లో చూపిస్తాను. సో ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. క్యాన్వాస్కి లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి ఇలా నెక్ చుట్టూ మనం ఎలా డ్రా చేసుకున్నామో అదే విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో నీట్గా నిదానంగా వేసుకోండి, మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా స్టిచ్ చేశాక మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేశాక ఇప్పుడు ఈ క్లాత్ని మనం రివర్స్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చిన్న చిన్న టక్స్ అనేది కట్స్ అనేది పెట్టుకుందాం. సో ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నెక్ అనేది నీట్గా టర్న్ అవుతుంది. ఎక్కడ పట్టుకున్నట్టుగా లేకుండా నెక్ అనేది నీట్గా కార్నర్స్ అనేది నీట్గా తిరుగుతుంది. సో ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని రివర్స్ చేసుకుందాం. సో చూసారా, థ్రెడ్స్ అనేది స్టిచ్ అనేది బయట పడకుండా లోపలే మనం స్టిచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా
వచ్చేసింది. సో ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనం నెక్ ఎలా ఉందో అలాగా నెక్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. థ్రెడ్స్ లోపల పెట్టి కుట్టడం వల్ల మనకి స్టిచ్ అనేది బయటికి కనిపించదు. ఇన్విజిబుల్ పైపింగ్ చాలా నీట్గా ఉంటుందండి. సో ఇలా నెక్కి కంప్లీట్గా స్టిచ్ వేశాక సో నెక్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు రివర్స్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఇలా అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేస్తూ మన మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేశాక ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దీన్ని కట్ చేసుకోవాలి. సో కట్ చేశాక మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం మనం కట్ చేసాం కదండి సైడ్ పీసెస్, అవి స్టిచ్ చేసుకుందాం. సో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ పీస్ కూడా సేమ్ అదే విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని కలిపి జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాక మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి ప్రిన్స్ కట్ అనేది. సో ఇప్పుడు ఎలా స్టిచ్ చేసామో సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా అరేంజ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా నీట్గా ఎలా వచ్చిందో. ఇప్పుడు కింద వైపున మనం లైనింగ్ క్లాత్ అనేది 1.5 ఇంచ్ వెడల్పుతో ఒక పీస్ తీసుకొని ఇలా వెస్ట్ దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. చిన్నగా పట్టీ వేసుకోవాలి ఇలా. సో ఇప్పుడు రివర్స్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకుందాం. ఇలా స్టిచ్ వేశాక ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూసారా ఫైనల్ లుక్ అనేది ఎలా వస్తుందో. ఈ థ్రెడ్స్ అనేది మనం నెక్కి టై చేసుకుంటాం. సో బోటిక్ స్టైల్లో మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.